तो मोदी जी मेरी आपसे फिर से रिक्वेस्ट है, धर्मेंद्र प्रधान का इस्तीफा ले लीजिए, वरना बात सिर्फ धर्मेंद्र प्रधान के इस्तीफे की नहीं रहेगी, बात आपके इस्तीफे पर भी आ जाएगी और वो आएगी जैसी आपकी हरकतें आएगी, वो इतना तो मैं आप लोगों को कहता तो आएगी बात. నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ యూ. ఫస్ట్ టైం ఐ గెస్ జూన్ తర్వాత నరేంద్ర మోడీ నిన్న స్పందించారు. ఆయన ఒక సెల్ఫీ వీడియోతో పాటు హీ హాస్ గివెన్ అ ఫెంటాస్టిక్ ట్వీట్. దాంట్లో ఏమంటున్నారంటే ఆయన, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అ యూత్. అంటే ఇక్కడ క్లియర్గా మన ఫ్యూచర్, దాని తర్వాత మన యూత్ ఫ్యూచర్ వెల్ఫేర్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అన్నారు ఇక్కడ. దాని తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని అడ్మినిస్ట్రేట్ చేస్తాము, ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి సబ్జెక్ట్ చేసి తొందరగా కేసుని సాల్వ్ చేస్తాం అన్నారు. ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ యూత్. ఇక్కడ క్లియర్గా ఆయన అన్న తర్వాత అభిజిత్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్, ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏమన్నారంటే, హాయ్ మై నేమ్ ఇస్ నథింగ్. ఇక్కడ చూసుకున్నారు క్లియర్గా ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన గురించి ఆయన పెట్టారు, హాయ్ మై నేమ్ ఇస్ నథింగ్. సో ఈ నథింగ్ ఎందుకు ఇప్పటిదాకా టర్మినేట్ చేయరు, ఇతన్ని ఎందుకు ఇంకా అలాగే పదవిలో కొనసాగిస్తున్నారు? ఈ నథింగ్ని టర్మినేట్ చేస్తే ఇష్యూ మొత్తం సాల్వ్ అయిపోయింది కదా. సో దిస్ ధర్మేంద్ర ప్రధాన్, వై ఈజ్ ఈ నాట్ రిజైనింగ్? లేకపోతే ఇతన్ని మంత్రివర్గం నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు? ఇది అభిజిత్ దీప్కే దాని గురించి మెన్షన్ చేశారు. ఇక్కడ వాళ్ళు అడుగుతుంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ద గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు డూ అని ప్రశ్నించట్లా. అంటే నీట్ పేపర్ లీకేజ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారో అనే విషయాన్ని వాళ్ళు అడగట్లా, అకౌంటబిలిటీ అడుగుతున్నారు ఇక్కడ స్టూడెంట్స్ అంతా. అంటే ఏంటి, వాళ్ళు క్లియర్గా అడుగుతుంది ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్, దాని తర్వాత ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని శిక్షించరు, తర్వాత చనిపోయిన కుటుంబాలకి, ఎవరైతే సూసైడ్ చేసి చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇమ్మని అడగటం. దాన్ని పక్కన పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి వెళ్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ, ఎనీవే హీ హ్యాస్ రెస్పాండెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. సో ఇక్కడ మనం చూసుకుంటే అన్నా హజారే గారు నిన్న బీజేపీ స్టూడెంట్స్ మద్దతుగా క్లియర్గా ఈ దేశపు పౌరులందరూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న తరుణంలో ఆయన కూడా బయటకు వచ్చి 2 గంటలు మౌన దీక్ష పెట్టారు. దాని తర్వాత ఆయన కూడా ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్ అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అగర్ मैंने क्या है कि जनता मालिक है, मंत्री संतरी सब सेवक है, कोई भी काम करना है तो वो जनता को लगता है कि ये होना चाहिए. बड़े पैमाने पर जनता आगे आती है तो करना चाहिए. ఇది కాకుండా స్టూడెంట్ యూత్, ఇండియా యూత్కి ఈరోజు ఎక్కడ లేని ఆదరణ వస్తుంది. మనం చూసుకుంటే మన సీజే మళ్ళీ ఇదే తరుణంలో ఆయన, డోంట్ వేస్ట్ అవర్ టైమ్, సుప్రీం కోర్ట్ రిఫ్యూజెస్ అర్జెంట్ లిజనింగ్ ఆఫ్ ప్లీ అగేన్స్ట్ పోలీస్ యాక్షన్ ఆన్ స్టూడెంట్స్. ఇక్కడ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీడియోస్, వీ డోంట్ హ్యావ్ టైమ్ అని చెప్పి అక్కడ మనకు చూసుకుంటే అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఈ స్టేట్మెంట్ చేసిన వెంటనే క్లియర్గా అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరూ బయటకు వచ్చి ప్రియాంబుల్ పట్టుకుని వాళ్ళందరూ చదువుతా వినిపిస్తూ స్టూడెంట్స్కి మద్దతుగా, సీజేకి వ్యతిరేకంగా నుంచుని స్ట్రాంగ్గా వాళ్ళు స్వరం వినిపించారు. ఇదే కాకుండా మనం చూసుకుంటే ఢిల్లీ హైకోర్టులో పోలీస్ బ్రుటాలిటీ మీద, స్టూడెంట్స్ మీద విచ్చలవిడిగా కొట్టడం, లాఠీ చార్జ్ చేయటం గురించి ఇక్కడ గోపాల్ శంకర్ నారాయణ్ సీనియర్ అడ్వకేట్ ఆయన క్లియర్గా నిన్న కోర్టులో మెన్షన్ చేశారు. ఏంటంటే మీకు ఒకసారి ఆడియో కూడా వస్తుంది, దాని ముందు ఒకసారి వినండి ఆయన ఏమన్నారు. The number of injuries that happened were completely and solely because of the actions of the Delhi police, the RAF and those who claimed to be Delhi police and RAF. The videos will also show your lordships, as has already been mentioned, that there are lathis with nails. The kind of bullying and madness which has captured the imagination of these people purporting to be policemen, that they wear helmets, they're wearing t-shirts and jeans, they trip up a protester who's trying to run away.
And when he falls down, 4 of them get after him with batons and start beating him with lathis. This kind of excessive force, if the constitutional courts don't step in and stem, it's a license to the police to just get away with absolutely anything because they know they have the sanction of the political masters. It is here, my lords, that we must be accountable. And we need to have them explain their actions, and which is why our prayers include that apart from an SIT, an FIR against these so-called police officers and administrative disciplinary action taken against them, we need to have a judicial inquiry. The kind of bullying and madness which has captured the imagination of these people purporting to be policemen, that they wear helmets, wearing t-shirts and jeans. They trip up a protester who was trying to run away, and when he falls down, 4 of them get after him with batons. And beginning with lathis, this kind of excessive force, if the constitutional courts don't step in and stem it, it is a license to the police to just get their way with absolutely anything because they know they have the sanction of political masters. ఒకవేళ కోర్ట్స్ కనుక ఇంటర్ఫియర్ అవ్వకపోతే, పొలిటికల్ మాస్టర్స్ ఏది చెప్తే వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ ఉందన్నట్టు పోలీసులు బిహేవ్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా నిన్న గోపాల్ శంకర్ నారాయణ కూడా చెప్పారు. ఇది కాకుండా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం ప్రింట్ అయింది ఈరోజు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బొద్దింకలకు నడ్డా చాలు, సిజేపీ ఉద్యమాన్ని డీల్ చేస్తున్న కేంద్ర మంత్రి షా, రాజ్నాథ్ వంటి పెద్దలు ఉండగా నడ్డా కీలక బాధ్యతలు. ఇక్కడ చూస్తానే ఉన్నాం. ఆఖరికి సోనం వాంగ్చుక్ 26 డే ఫాస్టింగ్ని కూడా ఆయన విత్డ్రా చేశారు. నడ్డా వెళ్ళారు, నిమ్మరసం తాగిచ్చారు. अभी थोड़ी देर पहले केंद्रीय मंत्री जेपी नड्डा साहब और जितेंद्र सिंह साहब यहाँ आए थे. विभिन्न राजनीतिक दलों के लगभग 65 सांसदों ने आकर और हस्ताक्षर देकर हमसे अनशन तोड़ने के लिए कहा, और वो संसद में इस मुद्दे पर नीट पेपर्स और परीक्षाओं की प्रणाली पर चर्चा करेंगे. నిజంగానే ఇక్కడ అన్నట్టు ఇలాంటి ఇంత పెద్ద ప్రొటెస్ట్కి, ఈరోజు ఇండియా మొత్తం చవి చూస్తున్న ఇంత పెద్ద ప్రొటెస్ట్కి కేవలం నడ్డా సరిపోతాడా? అమిత్ షా రారా? హోమ్ మినిస్టర్ నిజంగానే రాజ్నాథ్ సింగ్ రారా? ఇలాంటి పెద్దలు రారా? అండ్ ఇది కాకుండా దేవర్ రిక్వెస్టింగ్ స్టూడెంట్స్ అందరినీ, ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, నడ్డా ఇంటికి వచ్చి డిస్కస్ చేయమని అడిగితే సిజేపీ ప్రొటెస్టర్స్ మాత్రం కుదరదు, మీరు జంతర్ మంతర్కే రావాలి అని చెప్పి క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ గురించి ఒక్క మాట లేదు. ఆయన అప్రైజ్ ఆఫ్ పొలిటికల్ కెరియర్ జరిగింది ఒడిశాలో పేపర్ లీక్ గురించి. దాని గురించి పోరాడిన ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోకుండా వ్యవహరిస్తున్న శైలి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యకు గురి చేస్తుంది. ఇంకొక విషయం కీలకంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఢిల్లీకే పరిమితమైందా? లేదు, ప్రతి మేజర్ మెట్రోలో స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి ధర్నాలు నిర్వహిస్తారు. ఫర్ దట్ మ్యాటర్ ఇన్ హైదరాబాద్ ఈరోజు మనం చూసుకుంటే గన్ పార్క్ వద్ద ధర్నాలు, ఈరోజు విద్యా సంస్థలన్నీ బంద్ ప్రకటించి భారీ ఎత్తున స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. ఇది ప్రతి ఒక్క మెట్రోలో జరుగుతున్న కించెత్తు కూడా మార్పు రాకుండా, ధర్మేంద్ర ప్రధాని తీయకుండా మేము ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతామంటే ఏంటి దీని ఉద్దేశం? సోనం వాంగ్చుక్ అడిగిన లాస్ట్ కోరిక ఒకటే, స్టూడెంట్స్ పైన కేసులు పెట్టకండి, వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది అని. దాన్ని పరిగణలోకి తీసుకుంటాం నడ్డా అన్నారు. నిజంగానే ఇట్స్ హై టైం. సిజేపీ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతానే ఉంది, వాళ్ళు ధర్నాలు ఆపలేదు. ఎంతమంది అంటే లిటరల్లీ 20th వాళ్ళు 21st సబ్జెక్ట్ టు కరెక్షన్ చలో పార్లమెంట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ డే మనకి లోక్ కళ్యాణ్ మార్గ్లో నరేంద్ర మోడీ ఇంటి ముందు వాళ్ళు బేటాయించారు, వాళ్ళని అరెస్ట్ చేసి డిటైన్ చేశారు. కానీ రణరంగంగా మారిపోయింది దేశం మొత్తం. ఈరోజు నరేంద్ర మోడీ స్పందించిన తీరులో ఎస్ ధర్మేంద్ర ప్రధాన్ని రిజిగ్నేషన్ సబ్మిట్ చేయమని అడిగాము, హీ విల్ బీ డన్ అని చెప్పుంటే కనుక ఇష్యూ చాలా వరకు బాయిల్ డౌన్ తగ్గుండేది. ఎక్కడ తగ్గకుండా ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ గురించి వెళ్ళి తీసుకునే చర్యల గురించి మాట్లాడుతుంటే ఐ థింక్ దిస్ ఇష్యూ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ నౌ. సో మీరందరూ ఏమంటారు? ఇజంట్ ఇట్ హై టైమ్ ఫార్ ధర్మేంద్ర ప్రధాన్? అండ్ రెండో విషయం, ఎందుకని ఓన్లీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లేకపోతే అమిత్ షా వీళ్ళందరూ డైలాగ్ ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు? ఒకవేళ అంత పెద్ద పీపుల్ ఎంటర్ అయితే ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారా? ఇది ఆల్రెడీ ఓవర్ హీటెడ్ ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు దాకా దేశం అంతా చూస్తుంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ రెసిగ్నేషన్. ఏంటా కీలకు? మీకైనా తెలిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.